నా తండ్రి గారు చనిపోయి ఉండొచ్చు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కనీసం డాడీ అని పిలిచేటువంటి సమయం కూడా, ఆ యొక్క ఏజ్ కూడా నాలో లేదు. ఆ టైంలో నా తండ్రి చనిపోయినప్పుడు ఆయన మరణించి వెళ్ళిపోయారు. నాకు వయసు వచ్చి వచ్చిన తర్వాత నాన్న అని పిలవడానికి కూడా ఈ లోకంలో నాకు తండ్రి లేడని ప్రతి దినము అనుదినము నేను ఏడుస్తూనే ఉంటాను. అయినప్పటికీ కూడా ఎవరు విడిచిపెట్టిన మమ్మల్ని దేవుడు విడిచిపెట్టలేదండి. దేవుడు విడిచిపెట్టలేదు కాబట్టి అపవాది యొక్క శోధనలు, ఆ యొక్క దుష్టుని యొక్క అగ్నిబాణములు విశ్వాసులుగా మీకే కలుగుతున్నాయి అని మీరు అనుకుంటారు. మీకంటే బలమైనటువంటి అగ్నిబాణములు సేవకుల యొక్క కుటుంబానికి తగులుతాయి, సేవకుల యొక్క కుటుంబం మీదకే వస్తాయి. ఎందుకంటే మేము నిలబడడం ఎలా ఉన్నా సరే, మేము ఒక 100 మందిని 200 మందిని నడిపించేటువంటి నాయకులు మేము, ఆ యొక్క యాజకులము, దేవుడు నిలబెట్టుకున్నటువంటి వారము మేము నిలబడితే మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కడికి చేర్చగలమంటే ఆయన యొక్క రాజ్యంలోనికి చేర్చగలము. అదే అపవాది మమ్మల్ని పడద్రోసేస్తే, అపవాది మమ్మల్ని కూల్చేస్తే, అపవాది మమ్మల్ని నిలకడగా నిలబడనవ్వకపోతే మీరందరూ కూడా ఎక్కడికి చేరలేరంటే చేరలేరు, పరలోక రాజ్యంలోకి చేరలేరు. అందుకే ఈ అపవాది ఏం చేస్తుందంటే అగ్ని బాణాలు విసురుతుంది. నేను ఎందుకు ఈ మాటలు తెలియచేస్తున్నానంటే ప్రియులారా, నేను ఎందుకు ఇంత వేదనతో చెప్తున్నానంటే, నా తండ్రి నేను కోల్పోయి ఉండొచ్చు. అనేక సార్లు వ్యక్తిగతంగా యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి నేను వాక్యం విత్తుతున్నానే కానీ నాలో ఎంతో వేదన కలిగి ఉంటున్నాను. ఎందుకంటే నేను ఒకటే ఆలోచన చేస్తూ ఉంటాను, ఒకటే ఉద్దేశం చేసి ఉంటాను. నిజంగా నా తండ్రి సేవ కట్టిన దినాలలో, ఈ సేవ ప్రారంభించినటువంటి దినాలలో ఎలాగుందో నాకైతే తెలియదు, కానీ నేను ఆలోచన చేస్తూ ఉంటాను, నా తండ్రి ఈ యొక్క సంఘాన్ని కొద్దిమందిగా కూర్చి, కొద్దిమందికి ఒక సంఘంగా పిలవడానికి ఒక అవకాశం, ఒక మెట్టు వేసి వెళ్ళిపోయారు. కానీ ఈ మెట్టులో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో చూసారా, ఈ విశ్వాసులందరినీ కూడా పరలోక రాజ్యం చేర్చడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడని నమ్ముచున్నాను నేను.